హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మన చెన్నై సూపర్ కింగ్ రిటర్నింగ్ లిస్ట్ మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. కొంతమంది ప్లేయర్లకైతే భారీ షాక్ తగులుతుంది. కొంతమంది ప్లేయర్లు మాత్రమే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి ఏ ప్లేయర్ను రిటర్నింగ్ చేసుకునే అవకాశం ఉందనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో మెగా ఆక్షన్ కోసం రీసెంట్గానే బీసీఐతోనే 10 ఫ్రాంచైజీల మీటింగ్ అయితే జరిగింది. మీటింగ్ అయితే అసంపూర్తిగానే ముగిసిందని చెప్పుకోవచ్చు. చాలామంది ఫ్రాంచైజీలు వచ్చేసరికి రిటర్నింగ్ లిస్ట్ 7 నుంచి 8 మంది ప్లేయర్ రిటర్న్ చేసుకోవాలని అయితే బీసీఐకి అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మనీ వాళ్ళు పర్సు పెంచాలని బీసీకి అయితే చెప్పడం జరిగింది. వీటన్నిటిని తీసుకొని బీసీఐ మాత్రమైతే రిటర్నింగ్ లిస్ట్ పైన ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. 4 ప్లేయర్ను రిటర్న్ చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. ఆర్టీఎం కింద 2 ప్లేయర్ను కొనుగోలు చేసే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా 6 ప్లేయర్లను రిటర్న్ చేసుకునే అవకాశం అయితే బీసీఐ అయితే ఫ్రాంచైజీలకు అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగానే చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే ఏ ప్లేయర్ని తీసుకోవాలనేది అయితే ఊహలు అయితే ప్లాన్స్ అయితే వేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని ఏం చెప్తాడో చెన్నై మేనేజ్మెంట్ కూడా అదే చేస్తుందని కూడా తెలిసిన విషయమే. అయితే మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే స్ట్రాటజీ ఈసారి అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. గత సీజన్లో చూసుకుంటే 2022లో రిటర్నింగ్ లిస్ట్లో చూసుకుంటే మహేంద్ర సింగ్ ధోని, రవీంద్ర జడేజా, మోహన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్ని రిటర్న్ చేసుకోవడం జరిగింది. ఈసారి 6 ప్లేయర్లు కావడంతో ఎవరిని రిటర్న్ చేసుకోవాలని అయితే చెన్నై మేనేజ్మెంట్ మాత్రమైతే తో పాటు మహేంద్ర సింగ్ ధోని అయితే ఊహలు రచిస్తుందని చెప్పుకోవచ్చు. వాటిలో లిస్ట్ చాలా మంది అయితే ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. శివం దుబే, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, మోహన్ అలీ, డేవిన్ ఖాన్, దీపక్ చార్, శార్దుల్ ఠాకూర్, మతీషా పత్ర, మిచెల్ స్టార్నర్, తుషార్ దేశపాండే వంటి స్టార్ ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది. ఇందులో వచ్చేసరికి ఏ ప్లేయర్ని రిటర్న్ చేసుకోవాలని అయితే చెన్నై మేనేజ్మెంట్ అయితే ఒక యువాలో రచన అయితే చేసిందని చెప్పుకోవచ్చు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ 6 ప్లేయర్లే చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే రిటర్న్ చేసుకునే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే అనిపిస్తుంది. వారిలో వచ్చేసరికి చెన్నై సూపర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ని రిటర్న్ చేసుకునే అవకాశం అయితే క్లియర్ కట్గా ఒప్పిస్తుంది. మొదటి ప్లేయర్ కిందనే రుతురాజ్ గైక్వాడ్ని తీసుకుంటారా అనేది అయితే క్లారిటీ లేదు, కానీ రుతురాజ్ గైక్వాడ్ కన్ఫామ్గా రిటర్న్ చేసుకుంటారు. అందుతో పాటు రవీంద్ర జడేజాను కూడా రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. శివం దుబేను కూడా రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మతీషా పతిరారాను కూడా రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ 4 ప్లేయర్ని వచ్చేసరికి రిటర్నింగ్ లిస్ట్ కింద వీళ్ళు 4 తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆర్టీఎం కింద వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోనిని, అదేవిధంగా డేవిన్ కాన్వేని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చూడాలి చెన్నై మేనేజ్మెంట్ ఈ విధంగానే స్ట్రాటజీ కిందకి వెళ్తుందా లేకపోతే ఇంకే ప్లాన్ చేస్తుందా అయితే చూడాలి. ప్రజెంట్ వరకు అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ 6 ప్లేయర్లే చెన్నై మేనేజ్మెంట్ మాత్రమైతే రిటర్న్ చేసుకునే అవకాశం అయితే క్లియర్ కట్గా అవుపిస్తుంది. రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, శివం దుబే, మతీషా పత్రాన, డెవిన్ కాన్వే, మహేంద్ర సింగ్ ధోనిని రిటర్న్ చేసుకునే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే అవుపిస్తుంది. చూడాలి చెన్నై మేనేజ్మెంట్ మరి ఈ 6 ప్లేయర్ని రిటర్న్ చేసుకుంటే ఇంకెవరైనా ఈ జాబితాలో తెరిచి ఈ ప్లేయర్ నుంచి తొలగిస్తుందని అయితే చూడాలి. మరికొద్ది రోజుల్లోనే దీనిపైన అయితే క్లారిటీ రానుంది. అప్పుడు మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.